యావత్తు సృష్టికి కొన్ని నియమాలు ఉంటాయి. యూనివర్సల్ లాస్ అంటారు. యూనివర్సల్ లాస్. సో మన స్వభావానికి అనుగుణంగా యూనివర్సల్ లాస్ని మనం పాటిస్తూ ఉంటే దానిని స్వధర్మము అంటారు. నా స్వభావం ఏముంటుందంటే, ఇప్పుడు నేను కోటికి వెళ్ళాలి, కోటి మార్కెట్కి. నా స్వభావం చెప్తుంది కోటి మార్కెట్ బాగుంది, కొత్త ఐటమ్స్ వచ్చాయి, వెళ్ళండి వెళ్ళండి అంటుంది. నా స్వభావం చెప్తుంది. నేను వెంటనే కారు తీసుకున్నాను, రోడ్డుపైకి వెళ్ళాను, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ వేశారు, ఓకేనండి. సో కారు నడుపుతున్నప్పుడు నా స్వభావంగా నేను బయలుదేరాను కోటికి, కానీ అక్కడ సిగ్నల్ అని ఆఫ్ చేశారు. ఎందుకు? అది నియమాలు. సో ఆ నియమాలు పాటిస్తూ నా స్వభావానికి ఆ నియమాలకి పాటిస్తే దాన్ని స్వధర్మ అనుష్ఠానం అంటారు. నా స్వభావం చెప్తుంది కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయామనుకోండి, నువ్వు పరధర్మంలోకి ప్రవేశించినట్టు లెక్క.